मिस्टर योगी तैयार हो जाओ, यूपी भी आ रहा हूं। चलेगा यूपी, चलेगा। चलो इसके बाद में यूपी चलते हैं और यूपी में अपनी ताकत अपने झंडे को गाड़ते हैं और सब झंडे को वहां भी लहराएंगे इंशाअल्लाह ताला। खुदा राज समझो। अबे सुअर के औलाद, तुम मत जाना, यूपी मत जाना। अगर जाओगे तो भी सही सलामत आना है तो इधर की तरह बकवास वहाँ पे मत करना। నువ్వు వెళ్ళు, మాట్లాడు, యూపీకి వెళ్ళు, నీ జెండా ఎంతవరకు గడాయిస్తావో గడాయించు. అంతేగాని ఇక్కడ ఖాన్ గ్రీస్ సర్కార్ పోలీసులు ఉన్నట్టు అక్కడ ఉండరు. అక్కడ మాటలు నడవు, ఓన్లీ టుకాయి నడుస్తుంది. అర్థమైందా? నీ బల్బు మాటలు ఓన్లీ ఈ రొచ్చుగుంతలోనే, ఏది ఓల్డ్ సిటీలోనే. నీ అవకాశం ఏంట్రా భాయ్? మొత్తం కంట్రీ వైడ్గా చూస్తే ఒక 13 మంది ఎమ్మెల్యేలు గట్టోడు లేరు. 13 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, అది కూడా ఈ రుచికాల ఎంపీ నీ అన్న. ఓకే, ఒక 50-60 మంది పంచర్ పుత్రులు వెనకేసుకొని మైకు ముందుకు వచ్చి పంది తెరిచినట్టు నోరు ఇంత లాభం తెరిచి అరవగానే సరిపోదు. ఓకేనా? ఇక్కడ రాజాసింగ్ ఉన్నంతకాలం నీకు ఎట్లా ఠుకాయించిండో అట్లా ఠుకాయించిండు. ఇప్పుడు రాజాసింగ్ బీజేపీ నుంచి రాజీనామా చేసిన, బీజేపీ నుంచి తొలగించిందని మీరు అనుకుంటున్నారేమో. జస్ట్ దసే స్ట్రాటజీ అనమాట, బీజేపీ స్ట్రాటజీ. మళ్ళీ వస్తాడు. ఓకేనా? సో అందుకనే మాట్లాడాడు అనమాట. అక్కడ కూర్చొని నా గురువు గారు, అక్కడ మాటలు ఉండవు, ఠుకాయి ఉంటుంది అని. అర్థమైందా? సో ఫ్రెండ్స్, అందరికీ జై హింద్, జై భారత్, వందే మాత్రం, భారత్ మాతకి జై. సో ఈ పంచరపుత్రులు ఒక 300-400 మంది చుట్టూ వేసుకున్న పంచరపుత్రుల్ని ఈ సువర్కే హౌలాద్ చిన్న బొమ్మతి గారు ఏదేదో మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికే ఈయన వీడియో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఓకేనా? మీ అన్నయ్య ఏం పీకలేకపోయాడు బాబు. అదే యూపీలో నీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, సీటు సిగ్గుండాలా మళ్ళీ డైలాగులు కొట్టడానికి. నీ బతుకుయాడా మళ్ళీ డైలాగులు ఒకటి. ఓకే ఫ్రెండ్స్, వీడు ఈ మధ్యన చేసినటువంటి ఈ కాంట్రవర్షియల్ లేదంటే ఈ భర్తవ భాషను ఏదైతే ఉందో దాని మీద ఒక గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఓకే, వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత వీడు తరీకాని ఏం చేయాలనేది మీరే నిర్ణయించండి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి వాడిని సపోర్ట్ ఇస్తుంది. కాంగ్రెస్నే వాళ్ళు బానిసలు అనుకుంటున్నారు. ఎందుకంటే సెక్యులర్లు ఉన్నారు కదా, సెక్యులర్లు, ఆనాటి సెక్యులర్లు ఎవరైతే ఉన్నారో ఆనాటి ముస్లింలు, ఈనాటి సెక్యులర్ అంటే రేపటి ముస్లింలు అనమాట. ఓకే, సో ఈ సెక్యులర్ గవర్నమెంట్ పేరుతోటి హిందుస్థాన్ని బర్బాద్ చేయడానికి చెందుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పరిపాలన ఉండదో ఇట్లాంటి వాళ్ళ ఆటలు అట్లాగే సాగుతూ ఉంటాయి, మాటలు ఆకాశానికి లెగిస్తూనే ఉంటాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ వాచ్ ఫుల్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏ రాష్ట్రం నుంచి ఏ ప్రదేశం నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే అట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మీకు రాబోయే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ముందుగానే వస్తుంది. ఓకే, జై హింద్. छोटे ओवैसी ने सीधे भगवाधारी योगी को दिया चैलेंज। अब टाइगर राजा ने दिया छोटे ओवैसी को करारा जवाब। यूपी में हमारे गुरुजी बैठे हैं, जहां बोला नहीं ठोका जाता है। मिस्टर योगी तैयार हो जाओ, यूपी भी आ रहा हूं। उत्तर प्रदेश की सत्ता में लठ गाड़ कर बैठे जिस भगवाधारी मुख्यमंत्री योगी आदित्यनाथ को यूपी की 4 बार की मुख्यमंत्री मायावती की पार्टी बीएसपी भी सत्ता से नहीं हिला पाई। यहाँ तक कि 4 बार यूपी की सत्ता संभाल चुकी समाजवादी पार्टी भी योगी को सत्ता से हटाते हटाते हांफने लगी। उस भगवाधारी मुख्यमंत्री योगी आदित्यनाथ को एक ऐसी सियासी पार्टी ललकार रही है जिसके पास पूरे देश में सिर्फ 1 सांसद और 13 विधायक हैं और नाम है ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन यानी AIMIM। जी हाँ, आपने सही सुना। जिस AIMIM के पास पूरे देश में सिर्फ 1 सांसद है और यूपी में तो ना कोई सांसद है ना ही कोई विधायक है, लेकिन इसके बावजूद AIMIM के हैदराबादी विधायक और छोटे ओवैसी के नाम से मशहूर अकबरुद्दीन ओवैसी सीधे योगी आदित्यनाथ को चेतावनी दे रहे हैं कि मिस्टर योगी तैयार हो जाओ, यूपी भी आ रहा हूं।
वहां भी ताकत दिखाएंगे और झंडे गाड़ेंगे। अभी योगी बाकी था। अब आप लोगों, मिस्टर योगी तैयार हो जाओ, यूपी भी आ रहा हो। चलेगा यूपी, चलेगा। चलो इसके बाद में यूपी चलते हैं और यूपी में अपनी ताकत अपने झंडे को गाड़ते हैं और सब झंडे को वहां भी लहराएंगे इंशाअल्लाह ताला। दोबारा समझो। हैदराबाद की चंद्रयान गुट्टा सीट से 7 बार के विधायक अकबरुद्दीन ओवैसी की पार्टी के पास पूरे देश में सिर्फ 13 विधायक हैं और चले हैं सीधे यूपी के सीएम योगी आदित्यनाथ को चैलेंज देने, जो लगातार दूसरी बार प्रचंड बहुमत के साथ सत्ता संभाल रहे हैं। इसीलिए योगी को हराने की तो दूर की बात है, ओवैसी भाइयों के लिए तो अकेले टी राजा ही काफी है, जिन्हें टाइगर राजा भी कहा जाता है। और ओवैसी के गढ़ हैदराबाद की गोशामहल विधानसभा सीट से लगातार 3 बार से विधायक हैं, जिन्हें हराने की बात तो छोड़ दीजिए, उनके खिलाफ उम्मीदवार उतारने से भी ओवैसी की पार्टी AIMIM डरती है। यही वजह है कि टी राजा साल 2014, 2018 और 2023 में लगातार 3 बार बीजेपी के टिकट पर चुनाव जीत चुके हैं। और जब भी ओवैसी ब्रदर्स बीजेपी पर हमला बोलते हैं, सबसे पहले टी राजा उन्हें मुंहतोड़ जवाब देते हैं। इस बार भी कुछ ऐसा ही हुआ जब अकबरुद्दीन ओवैसी ने सीधे सीएम योगी को चैलेंज दिया, तो भड़के विधायक टी राजा ने भी जबरदस्त पलटवार करते हुए कहा, तू कहीं भी जा लेकिन उत्तर प्रदेश मत आना। अब का उत्तर प्रदेश अलग है, अभी बाबा का राज है। अगर 72 हुरों के पास जाना है तुझे तो उत्तर प्रदेश में स्वागत है। उत्तर प्रदेश ऐसा राज्य है जहां बोला नहीं जाता, ठोका जाता है। तुझ जैसों को 72 हुरों के पास कैसे भेजा जाता है, ये योगी आदित्यनाथ को अच्छे से पता है। हैदराबाद में ही हम इनका मुंह बंद कर देते हैं, यूपी में तो हमारे गुरुजी बैठे हैं, तो यहाँ इनका क्या होगा वो जानते हैं। ओवैसी के गढ़ हैदराबाद में जीत का भगवा लहराने वाले टी राजा कभी बीजेपी के फायर ब्रांड नेता हुआ करते थे, लेकिन विवादित बयानों की वजह से बीजेपी ने उन्हें पार्टी से निकाल दिया है। लेकिन इसके बावजूद टी राजा का बीजेपी के लिए प्यार कम नहीं हुआ। यही वजह है कि अकबरुद्दीन ओवैसी ने जब सीधे योगी को चैलेंज दिया, तो योगी से पहले टी राजा ने ही उन्हें मुंहतोड़ जवाब देते हुए बता दिया कि यूपी में योगी बाबा बैठे हैं, कहीं और जाना लेकिन उत्तर प्रदेश मत जाना। यूपी में AIMIM कितनी ताकतवर। ओवैसी की पार्टी AIMIM ज्यादातर मुस्लिम इलाकों में अपने उम्मीदवार उतारती है, जिससे बीजेपी से कहीं ज्यादा विपक्षी पार्टी को नुकसान उठाना पड़ता है, क्योंकि मुस्लिम वोट ज्यादातर कांग्रेस, सपा, बसपा जैसी पार्टियों को मिलते हैं। यही वजह है कि पहली बात तो ओवैसी ब्रदर्स के यूपी आने से बीजेपी की सेहत पर ज्यादा असर नहीं पड़ने वाला। तो वहीं आपको बता दें, जब से योगी के पास यूपी की सत्ता आई है, 2 विधानसभा चुनावों में AIMIM उम्मीदवार उतार चुकी है, लेकिन इसके बावजूद उसे अभी तक खाता खुलने का इंतजार है। यूपी में AIMIM कितनी ताकतवर। साल 2017 में AIMIM ने 38 उम्मीदवारों को चुनाव लड़ाया, लेकिन किसी को जीत नहीं मिली। साल 2022 में AIMIM ने 95 सीटों पर उम्मीदवार उतारा, लेकिन इस बार भी जीत नहीं मिली। यूपी में लगातार 2 विधानसभा चुनावों में ओवैसी की पार्टी AIMIM 0 पर आउट हुई, लेकिन इसके बावजूद छोटे ओवैसी योगी को चैलेंज कर रहे हैं। मिस्टर योगी तैयार हो जाओ, यूपी भी आ रहा हूं, वहां भी ताकत दिखाएंगे और झंडे गाड़ेंगे। वैसे आपको क्या लगता है, क्या AIMIM यूपी में योगी को चैलेंज दे पाएगी? अपनी राय हमें कमेंट कर जरूर बताएं। साथ ही साल 2021 में ओवैसी के गढ़ हैदराबाद में जाकर योगी ने ललकारते हुए क्या कुछ कहा था, वो भी सुन लीजिए। अब कुछ करने की आवश्यकता है, अपनी ताकत का एहसास कराने की आवश्यकता है। कौन मौलाना हैदराबाद से बोलता है, कौन कहां से बोलता है, इसलिए बहुत चिंता मत करिए, क्योंकि बकरे की अम्मा कब तक खैर मनाएगी आप देखते रहिए। बस बहुत दिन चलेगा नहीं ये, उन सबको मालूम है कि आने वाला समय और आने वाला दिशा क्या होने जा रही है। यह हिंदुत्व की सदी है और हिंदुत्व की सदी केवल भारत की नहीं दुनिया की सदी होगी। पूरी दुनिया के अंदर हिंदुत्व का झंडा एक बार पुनः
मजबूती के साथ भगवा झंडा दुनिया के अंदर कोने कोने में लहराएगा। उसके अनुसार एक बार पुरुषार्थ किए जाने की आवश्यकता है। हिंदू कभी निराशावादी नहीं हो सकता है, कभी नहीं। दुनिया के अंदर तमाम संस्कृतियां मिट गई, तमाम परंपराएं मिट गई, सब कुछ नष्ट हो गया, कोई पूछने वाला नहीं, इतिहास में नाम शेष हो गए। लेकिन इतनी विपत्तियों के बावजूद, हजारों हमलों को झेलने के बावजूद, तमाम षड्यंत्रों के बावजूद, अंदर और बाहर दोनों से हमलों को जूझते हुए भी अगर सनातन हिंदू धर्म मजबूती के साथ खड़ा है तो वह किसी के बल पर नहीं, इस जनता की ताकत के बल पर है। और जब तक ये आस्था सनातन हिंदू धर्म के प्रति आप सबकी बनी रहेगी, भारत माता के प्रति आपकी बनी रहेगी, दुनिया की कोई ताकत आपका बाल बांका नहीं कर पाएगा। हमें किसी ओबामा से सर्टिफिकेट की आवश्यकता नहीं। हिंदुत्व पर जो प्रहार करेगा उसको महाप्रलय को स्वयं आमंत्रित कर देगा, उस महाप्रलय की चपेट में स्वयं भी आएगा। इस बारे में किसी को कोई गलतफहमी नहीं होनी चाहिए। और इसलिए बंधुओं, आप सबका मैं आह्वान करूंगा, बहराइच में महाराज सुहेलदेव पासी के सामने लोग लड़ने के लिए आए थे, मात्र 2 लोग बचे थे, सबके सब मार डाले गए थे। और 1971 में 95,000 पाकिस्तानी कायरों को किस तरीके से मुर्गा बना करके नाक रगड़ने के लिए मजबूर कर दिया गया था भारत के बहादुर जवानों के द्वारा। और अगर इसके बाद भी आंखें नहीं खुलती हैं तो एक बार पुनः देख लें अपनी ताकत को। मैं तो यही कहूंगा, अंत में मुझे केवल यही कहना है कि बहुत महत्व मत दीजिए, ये हैदराबादियों को बहुत महत्व मत दीजिए, ये सब मौलानाओं को बहुत महत्व देने की आवश्यकता नहीं। दुनिया के अंदर जहां भी जाएंगे शक की निगाहों से देखे जाएंगे। भारत का संत दुनिया के अंदर कहीं भी जाता है सम्मान की निगाहों से देखा जाता है। पूरी दुनिया के अंदर जहां भी भारत की संत परंपरा जाती है। सिंगापुर में मैं गया, मैं देर में पहुंचा, जब एयरलाइंस में बैठने के लिए हुआ तो उसने मेरे कपड़े देखे और सबसे आगे की सीट में बैठे हुए लोग वो खड़े हो गए, वो मुझे बुलाने लगे कि आप आगे। मैंने कहा नहीं, मेरी सीट पीछे। कहा नहीं आप आगे बैठिए। वहां की थाईलैंड में गए, वहां की बस में आगे की 2 सीट तो केवल संतों के लिए है, यानी गुप्त में यात्रा करिए, जितनी यात्रा कर सकते हैं। दुनिया के अंदर कहीं भी आप जाएंगे, भारत की संत परंपरा का सम्मान है और भारतीय नागरिकों का सम्मान है। यह भारतीयता की देन है। ओबामा जी, इसके लिए किसी से हम लोगों को सर्टिफिकेट देने की आवश्यकता नहीं। हमारा प्रमाण हमारी विरासत है, हमें जो कुछ भी मिला है वह दुनिया के सामने है। लेकिन याद रखना, अगर कोई हिंदुत्व को छेड़ेगा तो वह मानवता की बर्बादी का संदेश होगा और कुछ नहीं होगा। हिंदुत्व दुनिया के अंदर सुख और शांति का प्रतीक है और विश्व हिंदू परिषद इसका नेतृत्व कर रहा है। సో ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో మొత్తం. ఈ రజాకార్లని ఇప్పుడు ఒక్కొక్కడిగా ఏకెక్కడికే దేశ ఖదేనే కా సమయ ఆ గయా. ఒక్కొక్కడిని ఈ దేశం నుంచి పారదోలే టైం వచ్చింది. ఎందుకంటే వీళ్ళ ఆటలు హద్దులు మీరిపోయినాయి అన్నమాట. ఓకే, ఈరోజు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ రేపు లేకపోవచ్చు, రేపు ఉన్న పార్టీ ఇంకొక రోజు లేకపోవచ్చు, కానీ మర్యాద ఏదైతే ఉందో, మాట్లాడే పద్ధతి అది శాశ్వతంగా ఉంటుంది. వీళ్ళ పెంపకంలో అట్లాంటివి నేర్పరు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా మనం కూడా తిట్టాలన్నమాట. ఈ దొంగ తప్పేం లేదన్నమాట. వాళ్ళ భాష ఎలా ఉంటుందో ఆ రియాక్షన్లో మన భాష కూడా అలా ఉండటంలో తప్పేం లేదు. వాక్ స్వతంత్రం వాళ్ళకి ఎంత ఉందో మనకంత ఉందన్నమాట. ఏంటంటే వీళ్ళు చేసిన అరాచకాలు తెలంగాణలో అంతా ఇంత కాదు. వీళ్ళ తాత వాళ్ళ తాతల నాన్న కావచ్చు, ఎవడో రాజాకారులు, వాడి పేరు ఓవైసీ ఉంటుంది. ఓకే, వాళ్ళు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. అయినా సరే ఇంకా ఈ సెక్యులర్ హిందువులు అనే ఈ హిజడా టైప్ హిందువులు ఉంటారు కదా, అటు హిందూ కాదు ఇటు ముస్లిం కాదు అనమాట. ఏంటంటే మీరు హిజడానా లేకపోతే మొగాడో పేర్చుకోండి. హిందువులు ఉండాలా, లేదంటే వాళ్ళకి మరి గులామీగిరి చేసుకుంటూ వాళ్ళు ఏది చూపిస్తే అది చీక్కుంటూ నాక్కుంటూ ఉండాలనుకుంటూ ఉండండి. బట్ ఇక్కడ ప్రభుత్వాలు ఎవరు కూడా ముందుకు రారు వీళ్ళని తరిమి కొట్టడానికి. కాబట్టి హిందువులే పూనుకుంటున్నాము. ఆల్మోస్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రెడీ అయినాయి. ओके, बकरा का अम्मा कब तक खैर मनाएगी, योगी साहब ने बताया था, गुरुजी ने बताया था, याद रखो. सो
ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందా లేదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి దయచేసి కామెంట్ చేసి తెలియజేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.